ఆయన 5 ఖండాలను చుట్టివచ్చారు. 60కి పైగా దేశాల్లో పర్యటించారు. 7 దేశాల అధ్యక్షులతో ముచ్చటించారు. 50 లక్షల మందికి స్ఫూర్తి మంత్రాన్ని నూరిపోశారు. లఘు చిత్రాల్లోనూ నటించారు. స్వచ్ఛంద సంస్థను స్థాపించి అద్భుతమైన వాక్ శక్తితో ఎందరికో జీవితం మీద కొంగొత్త ఆశలు కల్పించే సంకల్పాన్ని చేపట్టారు. అంతేకాదు, తన అనుభవాల కలబోతతో పుస్తకాలను రచించారు. మొదటి పుస్తకం 30 భాషల్లోకి అనువాదమై 8 లక్షల ప్రతులకు పైగా అమ్ముడయ్యింది. ఆయన అందరిలా మామూలు మనిషి అయితే, అన్ని చోట్లకి తన కాళ్ల మీద వెళ్లేవాడే అయితే ఇవేమీ ఘనకార్యాలు కాకపోవచ్చు. కాని ఆయనకు పుట్టుకతోనే 2 కాళ్ళు లేవు, 2 చేతులు కూడా లేనేలేవు. అంతటి వైకల్యంలోనూ ఆయన చలించలేదు. బాల్యంలో కాస్త కలవరపడినా ఆ వెంటనే కుదురుకొని అసమాన ప్రతిభతో అద్భుతాలను సాధించారు. మనోధైర్యముంటే చాలు, కాళ్ళు చేతులు లేకపోయినా అసాధ్యాలను సుసాధ్యం చేసి నిరూపించవచ్చు అని రుజువు చేశారు. ఆ స్ఫూర్తిదాత, ఆ వైకల్య విజేత మరెవరో కాదు, మాటలనే మంత్రాలుగా ప్రయోగించి మనసుల్లో ఆశల విత్తనాలను నాటే ఆ అద్భుత అజేయ అమేయ శక్తి నిక్ వూయిచిచ్. కొందరి జీవితాలు ఎవరికీ తెలియకుండానే ముగుస్తాయి. కాని కొందరి జీవితాలు మాత్రం స్ఫూర్తినిస్తూ ముందుకు సాగుతాయి. నిక్ వూయిచిచ్ జీవితం కూడా ఇలాంటిదే. పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకపోయినా ఉన్న మనోధైర్యంతోనే ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. మాటల కిరణాలతో నిరాశల చీకట్లను చీల్చుతూ ఎంతో మంది జీవితాల్లో ఆశల వెలుగులు నింపుతూ దూసుకుపోయాడు. In Romans, Apostle Paul, he says, the sufferings have no comparison to what glory has been revealed to it. ఆయన జీవితం అవరోధాలనే అవకాశాలుగా, కష్టాలనే కార్యసాధనాలుగా మలచుకుంటూ సాగిన అద్భుతమైన ప్రేరణ పాఠంగానే సాగిపోయింది. నిక్ వూయిచిచ్ గా అందరికీ తెలిసిన ఆయన పూర్తి పేరు నికోలస్ జేమ్స్ నిక్ వూయిచిచ్. 1982 డిసెంబర్ 4న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పట్టణంలో జన్మించారు. నవమాసాలు కడుపులో పెరిగిన బిడ్డ తొలిసారి ఈ లోకంలోకి అడుగుపెట్టే తరుణం తల్లిదండ్రుల జీవితంలో అరుదైనదే కాదు, అత్యంత మధురమైన సందర్భం కూడా. నిక్ వూయిచిచ్ పుట్టే సమయంలోనూ అతడి తల్లిదండ్రులు కూడా అందరిలాగే ఎంతో ఆనందంతో, ఆతృతతో ఎదురుచూశారు. కాని పిల్లాడు పుట్టగానే అతడి రూపాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. 2 చేతులు 2 కాళ్ళు లేనేలేవు. తొడల వద్ద 2 చిన్న పాదాలు మాత్రమే కనబడ్డాయి. అందులోనూ ఒక పాదానికి 2 వేళ్లే ఉన్నాయి. టెట్రా అమీలియా సిండ్రోమ్ అనే అరుదైన జబ్బుతో పుట్టడమే దీనికి కారణమని చెప్పారు వైద్యులు. నిజానికి నిక్ తల్లి నర్సు. తన చేత్తో వందలాది కాన్పులను చేసింది. కాని ఇలా కాళ్ళు చేతులు లేని బిడ్డ పుట్టడం ఎన్నడూ చూడలేదు. గర్భం ధరించిన తరువాత ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. అవసరమైన పరీక్షలన్నీ చేయించుకుంది. కాని ఇలాంటి పిల్లాడు పుడతాడని ఎవ్వరూ చెప్పలేదు. నిక్ ని చూడగానే తల్లిదండ్రుల సంతోషమంతా ఆవిరగింది. ఎంతసేపు ఏడ్చారో వారికే తెలియదు. కోపం, అపరాధ భావంతో కుంగిపోయారు. అన్నిటికీ మించి పిల్లాడు జీవితంలో ఎలా బతుకుతాడా అని తీవ్రంగా బాధపడ్డారు. కాని అంతలోనే తమ బాధ్యతను గుర్తించారు.
జరిగిన దాన్ని వెనక్కి మళ్లించడం అసాధ్యమని, నిక్కి ఆత్మస్థైర్యం కలిగిస్తూ పెంచడం ఒక్కటే పరిష్కారమని తెలుసుకొని అనుక్షణం అండగా నిలిచారు. అన్ని అవయవాలు బాగున్న వారికే రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక కాళ్ళు చేతులు లేని నిక్ సంగతి వేరే చెప్పాలా. అన్నింటికన్నా ముందు ఎదురైన పెద్ద సమస్య చదువు. మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ శారీరక వైకల్యం కారణంగా అప్పటి ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం మామూలు స్కూల్లో ప్రవేశం దొరకలేదు. అయితే నిక్ అదృష్టం కొద్దీ అప్పుడే ఆ చట్టాన్ని మార్చారు. దీంతో అందరూ చదువుకునే బడిలోనే తను చేరాడు. ఆస్ట్రేలియాలో మామూలు బడిలో చేరిన మొట్టమొదటి వికలాంగ విద్యార్థి కూడా నిక్ ఊయిచిచ్చే కావడం విశేషం. చదవడానికి ఇబ్బందేమీ లేదు, కానీ చేతులు లేకుండా పుస్తకాల్ని పట్టుకోవడం ఎలా, పెన్సిల్ని పట్టుకొని రాయడం ఎలా? ఇందుకు నిక్ తన ఎడమ పాదానికున్న 2 చిన్న వేళ్లనే సాధనంగా చేసుకున్నాడు. చిన్న పట్టీ లాంటి దాన్ని వేళ్లకమర్చుకుని దానికి పెన్సిల్ని బిగించి ఎంతో కష్టపడి వ్రాయడం నేర్చుకున్నాడు. అంతేకాదు, ఆ చిన్న వేళ్లతోనే కంప్యూటర్ని వాడడం, ఈత కొట్టడం కూడా నేర్చుకున్నాడు. మిగతా పిల్లలంతా కుర్చీలో కూర్చునే పాఠాలు వింటుంటే నిక్ మాత్రం బెంచి మీదకెక్కి నిలబడి వినేవాడు. చిన్నారి నిక్ ధైర్యానికి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ముచ్చటపడ్డారు. కాని తోటి విద్యార్థులు మాత్రం చాలా ఏడిపించేవారు, హేళన చేసేవారు. ఆ బాధలు భరించలేక తనకు కాళ్ళు చేతులు పెరిగేలా చూడమని అమాయకంగా దేవుణ్ణి వేడుకునేవాడు. నిజంగా దేవుడు తన కోరికను తీరుస్తాడనే భావించేవాడు. కాని ఎప్పటికీ కాళ్ళు చేతులు పెరగకపోవడంతో విసిగిపోయాడు. 10 ఏళ్ల వయసులో చనిపోవడానికి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. కాని తను చనిపోతే తనను ఎంతగానో ప్రేమించే, తన బాగు కోసం పరితపించే తల్లిదండ్రులు పడే వేదనను తలుచుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒకరోజు నిక్ తల్లి అతడికి పత్రికలో వచ్చిన ఒక కథనాన్ని చూపించింది. అది వివిధ రకాల వైకల్యమున్నప్పటికీ ఎన్నో విజయాలు సాధించిన ఒక యువకుడి గాథ. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ కథను చదవగానే వైకల్యం బారిన పడింది తనొక్కడే కాదని, తనలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారని గ్రహించాడు నిక్. ఇది అతడిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతేకాదు, 13 ఏళ్ల వయసులో తాను చాలా పనుల కోసం వాడుకునే కాలికి దెబ్బ తగిలింది. ఆ ఘటన అతడి ఆలోచనా ధోరణికి కొత్త మలుపునిచ్చింది. తనకున్న వైకల్యం కన్నా తనకు గల సామర్థ్యాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అవసరమని, అప్పుడు ఏదైనా సాధించొచ్చని గ్రహించాడు. యేసుక్రీస్తును అమితంగా ఆరాధించే నిక్ అప్పట్నుంచి దేవుణ్ణి మరింత ఎక్కువగా నమ్మడం ఆరంభించాడు. మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తే అది బాగా జరగడానికి దేవుడు సాయం చేస్తాడని భావించడం మొదలుపెట్టాడు. ఈ నమ్మకం, ఈ విశ్వాసమే అతడికి కొండంత బలాన్నిచ్చింది. ఇక అక్కడ్నుంచి నిక్ ఎన్నడూ తన వైకల్యం గురించి బాధపడలేదు. పైగా అదే తన బలమని భావిస్తూ ముందుకు దూసుకుపోయాడు. సెకండరీ స్కూల్లో చదువుతున్న సమయంలో నిక్ క్వీన్స్లాండ్లోని రన్కార్న్ స్టేట్ హైస్కూల్ కెప్టెన్ గాను ఎన్నికయ్యాడు. నిక్ ఊయిచిచ్కి అప్పుడు 17 ఏళ్లు. విద్యార్థి సంఘంతో కలిసి స్థానిక స్వచ్ఛంద సంస్థల కోసం, వికలాంగుల కార్యక్రమాల కోసం నిధుల్ని సేకరించాడు. అతడి ఆత్మవిశ్వాసం, వైకల్యాన్ని ఎదుర్కోవడానికి అతడు చేస్తోన్న సాహసాన్ని చూసి బడిలోని ఒక ఉద్యోగి ముచ్చటపడ్డాడు. దాని గురించి వారి స్కూల్లోనే మాట్లాడమని నిక్ని ఆయన ప్రోత్సహించాడు. ఇది ఒకందుకు మంచిగానే తోచింది. తన గురించి 10 మందికి చెబితే ఇతరులకు ప్రోత్సాహమేమో గాని మనసులోని బాధైనా తగ్గుతుంది కదా అని అనుకున్నాడు నిచ్. మొదట్లో 10-15 మంది పిల్లల ముందే మాట్లాడేవాడు. ఒకసారి 10వ తరగతి పిల్లల సమావేశంలో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అక్కడ 10-15 మంది కాదు, ఏకంగా 300 మంది పిల్లలున్నారు. అంతమందిని ఒకేసారి చూడగానే గుండె గుబేల్మంది. అయినా ఎలాగోలా ధైర్యం తెచ్చుకుంటూ ఒక్కొక్క మాట కూడగట్టుకుంటూ ఆరంభించాడు. తన పుట్టుక, తన రూపంతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు తన మీద చూపించే ప్రేమ, ఇలా తన జీవితం గురించి వర్ణించసాగాడు. 3 నిమిషాలు మాట్లాడగానే ఆడపిల్లలంతా ఏడవడం మొదలుపెట్టారు. అబ్బాయిల పరిస్థితి అంతే, కన్నీరు పెట్టుకోవడం ఒక్కటే తరువాయి. ఒక అమ్మాయి అయితే మరీ విపరీతంగా ఆపకుండా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. ఆమె నెమ్మదిగా చేయి పైకెత్తి, మీ మాటలకు అడ్డొస్తున్నందుకు క్షమించండి, అలా అని అంతటితో ఆగలేదు. వెంటనే వచ్చి అందరి ముందు నిక్ని కౌగిలించుకుంది.
అతడి చెవిలో నెమ్మదిగా ధన్యవాదాలు, ధన్యవాదాలు, నన్ను ప్రేమిస్తున్నానని ఇంతవరకు చెప్పిన వాళ్ళెవరూ లేరు. నన్నుగా ఆదరించి అందంగా ఉన్నావని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు అనంది. ఆమె కృతజ్ఞతా భావం నిక్ని ఎంతగానో ప్రేరేపించింది. ప్రేమను అందించేవారు లేక అల్లాడుతున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారని, ఆ విషయంలో తనెంతో అదృష్టవంతుడని అనిపించింది. ప్రేమ కోసం పరితపిస్తున్న వారికి కనీసం మాటలతోనైనా సాంత్వన చేకూర్చితే ఎంతో మంచి ఫలితం కనబడుతుందని గ్రహించాడు. అప్పుడే ఆ క్షణంలోనే మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు, తనొక మంచి వక్త కావాలని. నిక్ ఉయిచిచ్ 21 ఏళ్ల వయసులో గ్రిఫిత్ విశ్వవిద్యాలయం నుంచి కామర్సులో డిగ్రీ పట్టాను అందుకున్నాడు. అక్కడ చదువుతున్న సమయంలోనే వక్తగా రాణించడానికి అవసరమైన శిక్షణ తీసుకున్నాడు. 2 చేతులు గలవారు మాట్లాడుతున్నప్పుడు శరీరాన్ని ఎలా కదిలిస్తారో అలాగే కదిలించడం నేర్చుకున్నాడు. దీంతో తను చెప్పాలనుకున్న భావాన్ని మరింత సూటిగా, సుస్పష్టంగా శ్రోతల మనసులో నాటుకుపోయేలా చేసే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. అనంతరం లైఫ్ వితౌట్ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు లేని జీవితం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పే లక్ష్యంతో ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు. నిక్ తన మాటలకు స్ఫూర్తిని జోడించి ఒక్కొక్క మాటను ఒక్కో ఆత్మవిశ్వాస గుళికగా ప్రసంగిస్తుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. Will total 18 schools that I've spoken to on the anti-bullying campaign, but ultimately the greatest excitement is about within a couple hours the Aloha Stadium. We are so excited. ఎంతటి కష్టాల్లో ఉన్నవారైనా కరిగిపోవాల్సిందే. ఎన్ని సవాళ్లెదురైనా జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడమే లక్ష్యంగా నిర్ణయించుకోవాల్సిందే. అందుకే ఆయనకు ఒక్క స్కూళ్ల నుంచే కాదు, రకరకాల కంపెనీలు, సంస్థల నుంచి సైతం ఆహ్వానాలు అందాయి. అలా ఆయన ప్రతిష్ట రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. మనకు మంచిది కానిది ఏదైనా దేవుడు మన జీవితంలో జరగనీయడని ఆయన గట్టిగా నమ్ముతాడు. అందుకే క్రైస్తవ మతబోధకుడిగాను మారాడు. నిక్ 2007లో అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చాడు. తన లైఫ్ వితౌట్ లిమ్స్ అధ్యక్షుడిగా, సీఈఓగా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాడు. ఇప్పటి వరకు 5 ఖండాల్లోని సుమారు 60 దేశాల్లో సుమారు 50 లక్షల మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిక్ ఒక్క ప్రసంగాలతోనే ఆగిపోలేదు. టీవీల్లో కూడా ప్రదర్శనలిచ్చాడు. 2010లో లైఫ్ వితౌట్ లిమిట్స్, 2015లో స్టాండ్ స్ట్రాంగ్ మరియు 2016లో లవ్ వితౌట్ లిమిట్స్ అనే పుస్తకాలు కూడా రాశారు. ఆయన ఇంట్లో ఎలా గడుపుతారు, రోజువారీ పనుల్ని ఎలా చేసుకుంటారు అనే వాటిని చూపుతూ 2005లో లైఫ్స్ గ్రేటర్ పర్పస్ అనే లఘు చిత్రాన్ని కూడా తీశారు. దీనికి ఆయన వృత్తిపరంగా తొలిసారి బ్రిస్బెన్లోని చర్చిలో ఇచ్చిన ప్రసంగాన్ని కూడా చేర్చి 2వ భాగాన్ని కూడా DVD రూపంలోకి తీసుకొచ్చారు. నో ఆర్మ్స్, నో లెగ్స్, నో వరీస్ అనే DVDని కూడా ఆయన రూపొందించారు. ద బటర్ఫ్లై సర్కస్ అనే లఘు చిత్రంలోనూ నిక్ నటించారు. Hey George, Poppy, I need help to cross. Can anyone help me? Hey George, can you help me? Hey, where are you going? What's the matter with you? Just gonna leave me here? I think you'll manage. What? I guess I'll just magically get up, huh? Hey, George, Poppy, how's the water? Time for a swim. Look! Hey!
దీనికి 2009లో డోర్పోస్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ఇచ్చే అత్యున్నత బహుమతి కూడా దక్కడం విశేషం. 2010లో జరిగిన మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ చిత్రోత్సవంలో కూడా ఇది ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికైంది. అదే చిత్రోత్సవంలో నిక్ వూయిచిచ్ చిత్రం ఉత్తమ లఘు చిత్రం పురస్కారాన్ని కైవసం చేసుకుంది. తన రూపాన్ని చూసి ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందని నిక్ కలలో కూడా ఊహించలేదు. వేలు పట్టుకుని నడవడానికి ఒక్క చెయ్యైనా లేనివాణ్ణి ఎవరు మాత్రం ఇష్టపడతారని భావించేవాడు. కాని తన ఊహ తప్పని, శరీరాన్ని కాదు మనసును చూసి ప్రేమించేవాళ్లు, పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చేవాళ్లు కూడా ఉంటారని కానియా మియాహారాను చూసేదాకా తెలిసి రాలేదు. నిక్ ఓసారి టెక్సాస్లో చిన్నపాటి సమావేశంలో ప్రసంగించడానికి వచ్చాడు. కానియాను తొలిసారి అక్కడే చూశాడు. చూడగానే ప్రేమలో పడ్డాడు. ఆమె తన సోదరితో కలిసి నిక్ ప్రసంగాన్ని వినడానికి వచ్చింది. ముఖ్యంగా ఆమె అందమైన కళ్లను చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు. ఆమె నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు. ప్రసంగం ముగిసిన తర్వాత అక్కా చెల్లెళ్లు నిక్తో మాట్లాడడానికొచ్చారు. నిక్ ఎక్కువగా కానియాతోనే మాట్లాడాడు. ఆ పరిచయం పెరిగి అలా అలా ప్రేమకు దారితీసింది. ముఖ్యంగా ఆమెలోని ఓపిక, ప్రేమించే గుణం, కృతజ్ఞతాభావం నిక్కి ఎంతగానో నచ్చాయి. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో 2012లో దాంపత్య బంధంతో ఒక్కటయ్యారు వారిరువురు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2013లో పిల్లాడు కూడా జన్మించాడు. అతడికి కియోషి అనే పేరు పెట్టుకున్నారు వాళ్లు. ఏ పనిని చేపట్టినా మనసులో నమ్మకమనే శక్తి ఉంటే అసాధ్యమనేదే ఉండదు అంటారు నిక్. కొన్నిసార్లు తనకు కాళ్ళు చేతులు లేవనే సంగతి కూడా గుర్తుండదు అంటారు. ఎవరైనా తమను తాము అందంగా లేమని గాని, దేనికి పనికిరామని గాని అనుకుంటే అంతకన్నా అబద్ధం మరొకటి ఉండదనేది నిక్ సూత్రం. ఇందుకు తన జీవితమే ఉదాహరణ అని చెబుతాడు. ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి, గమ్యాలను చేరుకోవడానికి దగ్గరదారంటూ ఏదీ లేదని, ఇందుకు కష్టపడి పనిచేయడం, విశ్వాసంతో, నమ్మకంతో ముందడుగు వేయడం ఒక్కటే మార్గమని సూచిస్తారు నిక్ వూయిచిచ్. ఒక సాధారణ వ్యక్తిగా పుట్టిన అసాధారణ శక్తిగా ఎదగడం అసాధ్యమేమీ కాదు అనడానికి నిక్ వూయిచిచ్ జీవితమే ఒక మంచి ఉదాహరణ. ఒక్కసారి ఎందులోనైనా ఓడిపోతే దాన్ని సాధించేదాకా మళ్లీ ప్రయత్నం చేస్తాను అని చెప్పే ఆయన ఆత్మస్థైర్యం ఎందరికో స్ఫూర్తిదాయకం. నాకు లేని దాని గురించి దేవుణ్ణి నిందించడమా, ఇచ్చిన వాటి గురించి కృతజ్ఞతను తెలుపుకోవడమా అంటే తాను రెండో దాన్నే ఎంచుకుంటాను అనే ఆయన భక్తిభావం, విశ్వాసం మరెందరికో అనుసరణీయం. కలలు కనండి, అది పెద్ద పెద్ద కలలే కనండి. నిజం చేసుకోవడానికి వాటి మీదే దృష్టి పెట్టండి. వాటిని సాధించడానికి వీలైనంత శక్తిమంతంగా కృషి చెయ్యండి అని చెప్పే ఆయన బోధనలు ఇంకెందరికో శిరోధార్యం. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మన అభిప్రాయాలను, ఆలోచనలను మరింత బలోపేతం చేయడానికే ఉన్నాయని, మన మీద ఆధిపత్యం చెలాయించడానికి కాదు అని గాఢంగా నమ్మే నిక్ వూయిచిచ్ జీవితం మరెందరికో నిత్యనూతన మార్గదర్శనం.